సైన్యములకు అధిపతి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరికీ ప్రభు అయ్యున్న క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామము ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి వారసులుగా వారధులుగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా మనతో ఉండి దేవుడు దేవుని కుమారుని యొక్క సహవాసంలో మనల్ని ఉంచుతున్న విధానాన్ని బట్టి మనం ఈరోజు ఈ రీతిగా ఇంత ఆనందంగా సంతోషంగా ఈ భూమి మీద ఎవరికీ లేనటువంటి సంతోష సంబరాలతో మనం జీవిస్తూ ఉన్నాం. స్వతంత్రులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది మనము చేసిన ప్రార్థనలను బట్టి కానీ, మనం చేసిన నీతి క్రియలను బట్టి కాక, దేవుని అనాది సంకల్పము, ఉచితమైన ప్రేమను బట్టే జరుగుతున్నదని గుర్తుంచుకొని, ఆ ప్రేమను, దేవుని సంకల్పాన్ని, యొక్క త్యాగాన్ని నిరర్ధకము చేయకుండా మన బ్రతుకుకు ఒక పరమార్థం తెలుసుకొని, మన బ్రతుకులలో వాక్యానుసారంగా మరి ప్రభువును గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, మన పరలోక నివాసం కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం కనుక, ఏం చేస్తే, ఎలా చేస్తే ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోగలం, ఏ విధంగా మనం బ్రతుకులో సత్యాన్ని నమ్మి సమస్త దుర్నీతిని వ్యతిరేకించి దేవుని వాక్య ప్రకారంగా ఎలా బ్రతికితే మన బ్రతుకు ఒక అర్థం ఉంటుందో ఈరోజు లోకానుసారంగా కాక దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. అయితే లోకమాత్రం ఈరోజు దాదాపు 95% మంది క్రైస్తవులు ఒక పండగగా, ఒక ఘనమైన ఉత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు. దానిని మనం మన భాషలో, మన క్రైస్తవ సంప్రదాయము, ఆచారము భాషలో మట్టల ఆదివారం అని, దాని ఇంగ్లీష్లో పామ్ సండే అని, మరి ఘనంగా ప్రతి చర్చి అలంకరించుకొని మంచి కొత్త బట్టలతో అనేక మంది, ఎందుకంటే ఇంతవరకు 40 రోజులు ఏడుపు దినాలను ఆచరించి, అంటే లెంటు శ్రమల దినాలని, శోక దినాలను ఆచరించి, ఈ రోజు నుంచి మరి పవిత్ర వారముగా, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం ఈస్టర్ గనక దీన్ని ఒక పవిత్ర వారంగా ఆచరించటం ఈ క్రైస్తవ సాంప్రదాయంగా మారింది. ఇంతకీ ఇది బైబిల్లో చెప్పబడిందా అంటే, ఒక వారం పవిత్రమైనదని, ఒక దినము పవిత్రమైనదని దేవుడు పాత నిబంధనలోని ఇశ్రాయేలులకు మాత్రమే ఇచ్చాడు తప్ప, ఇశ్రాయేలులు లేకమునుపు, ఇశ్రాయేలులు రాకమునుపు, అనగా యాకోబు ఇశ్రాయేలుగా మారకమునుపు, అంటే ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకుల వరకు, ఆ తర్వాత క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అపోస్తుల ద్వారా రాజ్య సువార్త ప్రకటన ప్రారంభమై, సంఘము ప్రారంభమైనప్పటి నుంచి ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదేనని, ప్రతి దినము పవిత్రమైనదని, మంచిదేనని జనాలు, ముఖ్యంగా క్రైస్తవులు మర్చిపోయి లోక ఆచారాల ప్రకారంగానే ఒకటి మంచి దినమని, ఒక వారం మంచి పవిత్ర వారమని, కొన్ని శ్రమల దినాలని, మరికొన్ని ఆనంద దినాలని, కొన్ని పండగ దినాలని
అన్యుల వలనే నడవటం అనేది మనం చూస్తున్నాం. దీనిని గురించి ఆనాడే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులను ఎలా హెచ్చరించాడో ఒక వాక్యాన్ని చూద్దాం మనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన శాస్త్రులు పరిసయ్యులు ఆనాటి ఇశ్రాయేలీలు యేసు ప్రభును వెంబడిస్తున్న శిష్యులను అడ్డగిస్తున్న వారితో, వ్యతిరేకిస్తున్న వారితో, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా పద్ధతులు నువ్వు మంట కలుపుతున్నావని ఆయన మీద నిందమోపుతూ, ఆయన శిష్యుల మీద నిందమోపుతూ ఆయనను ప్రశ్నిస్తున్నప్పుడు అందుకు ఆయన వారితో ఇట్లా నేను ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవక్త మీ గురించి యెషయా క్రీస్తు నాకంటే ముందు 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. అది యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఆనాటి ఇశ్రాయేలీయులందరినీ యెషయా ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఇవే మాటలు పలికినట్టుగా అదే మాటలను మళ్ళా యేసుక్రీస్తు కోట్ చేస్తూ యెషయా ఆ రోజు చెప్పింది అక్షరాల నిజం, అది ఈ రోజు కూడా నెరవేరుతుంది, అది ఈ రోజు కూడా నెరవేరుతుంది అని శాస్త్రులు పరిచయులు, ముఖ్యంగా ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, నేటికి వీటిని ఏమంటారు అంటే డాక్ట్రిన్స్ అంటారు. అంటే చర్చికో డాక్ట్రిన్, చర్చికో సిద్ధాంతం వచ్చి ఈ సిద్ధాంతం ముసుగులో కొట్టుకు చచ్చిపోతున్న వారికి ఇది నేటికి కూడా వర్తిస్తుంది అని మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఆయన ఏమంటున్నాడంటే మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. కింద 8వ వచనం, అదే మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట చెప్పి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అవసరమైతే బైబిల్, అర్థమైందా లేదా, దేవుని ఆజ్ఞలున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్నే నిరాకరిస్తారు. ఇప్పుడు ఈ లోకంలో పెద్ద పెద్ద చర్చిలుగా చెప్పబడుతున్న ఆర్థోడాక్స్ చర్చిలు, మావే చర్చిలు, మేమే పెద్దలము, మేమే సంఘాన్ని నడిపిస్తున్నాం, మేమే క్రైస్తవులకు అసలైన ప్రతినిధులమని, ఆనాటి ఇశ్రాయేలులకు మేము ప్రతినిధులమని శాస్త్రులు పరిసయ్యులు ఎలా విర్రవీగి నాశనమైనారో ఈరోజు కూడా ఈ సోకాళ్ళు సంఘము సంస్థల పెద్దలు విర్రవీగుచుండగా మీరెళ్ళి అడగండి. మనం వెళ్ళి ఒకవేళ అడిగితే ఎందుకు ఈరోజు ఈ మట్టలాది వారాన్ని ఇంత ఘనంగా చేస్తున్నారు, పిల్లల పెద్దలు అందరూ సంతోషంగా మట్టలు పట్టుకొని ఆ చర్చి చుట్టూ ప్రదక్షిణలు, ఆ ఊర్లోని వాడల్లో ప్రదక్షిణలు చేసి ఎందుకు ఇలా రోడ్డు మీద అరుస్తున్నారు, అసలు మిమ్మల్ని ఎవరినైనా ఇది ఇలా సంవత్సరానికి ఒకసారి చేయమన్నారా అని అడగండి. ఏం చూపిస్తారు వాళ్ళు? బైబిల్నే చూపిస్తారు. మళ్ళా బైబిల్ని చూపించడం అనేది లేదు. కానీ ఇది క్రీస్తు కాలంలో జరిగింది. ఇది యేసుక్రీస్తు ప్రభువు ఇక యెరూషలేము వెలుపల ఇన్ని సంవత్సరాలు సేవ చేసి యెరూషలేములోనికి విజయోత్సవంతో ప్రవేశిస్తూ ఇక నా మరణం, నేను త్యాగం చేయవలసిన దినము దగ్గర పడ్డదని తెలుసుకొని సంతోషముతో తన రాజనగరికి, అంటే
ఇశ్రాయేలు దేశానికి రాజధాని అయిన యెరూషలేము పట్టణానికి ఈ రాజు ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాజును ఎదుర్కొనే ప్రజలు, రాజును ఎదుర్కోవలసిన ప్రజలు, రాజును ఊరేగింపుగా రాజనగరికి తీసుకోవలసిన ప్రజలు ఒక కార్యక్రమాన్ని ఆ రోజు చేశారు. అది ఆనాడు వారికి తెలియకనే చేశారు. ఈ కార్యక్రమం కూడా నాటి ఇశ్రాయేలీలు, నాటి పిల్లలు, పెద్దలు వారికి తెలియకనే చేశారు. అది దేవుని సంకల్పానుసారంగా ఆ కార్యక్రమం నడిచిందని, ఎప్పుడు అది దేవుని వాక్యానుసారంగా జరిగిందని వారికి అర్థమైంది అంటే యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో ఉన్నవారిని రాజులైన యాజక సమూహాలు మీరేనని చెప్పినప్పుడు ఆ రాజ్య నివాసులు అనగా అపోస్తలులు ముందుగా నిజంగా ఇది లేఖనానుసారముగా జరిగింది అంటే ఒక లేఖనము నెరవేర్పు జరిగించడానికి ఈ కార్యక్రమం జరిగింది అని ఒక మాట మనం బైబిల్లో ఉన్నది చూడొచ్చు. ఈరోజు ఈ పెద్దలందరూ ఆ లేఖనాన్నే చూపిస్తున్నారు తప్ప అది వాళ్ళు చేశారు ఇంతకీ. కానీ క్రైస్తవులైన మీరు క్రీస్తు శకములో, క్రీస్తు రాజ్యములో ఉన్న మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని చేయమన్నాడా దేవుడు అని అడిగితే నోరుమొయ్, అవునా కదా? ఏమంటాడు? నువ్వు అడిగితే నోరుమొయ్. బైబిల్ ఏంటయ్యా? బైబిల్లో ఉన్నదే మేము చేస్తున్నాం. మళ్ళా మమ్మల్ని ప్రశ్నిస్తూ ముందు పక్కన పెట్టు. మా సంఘం స్థాపించినప్పటి నుంచి మా సంఘ పెద్దలు ప్రవేశపెట్టిన ఇది గొప్ప పండగ, ఇది గొప్ప చాలా మంచి పండగ, అందరికీ క్రీస్తుని గురించి మేము తెలియజేస్తున్నావు, నువ్వేందే మధ్యలో అడ్డొస్తున్నావు, నువ్వు పక్కకెళ్ళు అని దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు అని ఎప్పుడో రాసింది ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఆలోచించాలి మనం. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులే ఈ భూమి మీద రాజ్యం వెళుతున్నాయి తప్ప దేవుని వాక్యము ఏదైతే చెప్పిందో, దేవుని వాక్యము ఏదైతే హెచ్చరించిందో, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనం నడవాలని చెప్పాడో ఆ కార్యక్రమాలను ఎవడూ పాటించడం లేదు ఇక్కడ. కనీసం మనమైనా కొద్ది మందిమైనా, ఆ రోజు కూడా ఇశ్రాయేలులు కొన్ని లక్షల మంది ఉన్నా, కొన్ని వేల మంది ఉన్నా, కొన్ని వందల మందితో ఈ ఆచార వ్యవహారాలను ఖండించి ఆచార వ్యవహారాలను ముయించేసి వాక్య ప్రకారంగా బ్రతికి వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ద్వారా పరదైసుకు చేరిన ఆ అదృష్టాన్ని మనం కూడా పంచుకోవాలనే ఆలోచనతోనే మీకు ఈరోజు ఈ మాట చెప్తున్నాను. ఒకసారి ఈ మట్టల ఆదివారం అని ఎవడు పేరు పెట్టాడో తెలియదు, కానీ మట్టలతో ఊరేగించారు కనుక దీనికి మట్టల ఆదివారం అనే పేరు పెట్టారు. నిజంగా యేసుక్రీస్తును ఊరేగించిన రోజున అది ఆదివారమా అని అడిగితే బైబిల్ ప్రకారంగానైతే ఆదివారం కాదది. ఎందుకంటే దానికి పేరు ఆదివారం అనే పేరు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు వారంలో ఒక రోజుకు లేదు. అది మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. తర్వాత 6 దినాలు ముందుగా వచ్చాడండి. అంటే పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? ఇశ్రాయేలుల కాలమాన ప్రకారంగా నీసాను నెల 14వ దినమున పస్కా బలి ఇవ్వాలి. ఇప్పుడు 6 దినాలు ముందుగా వచ్చాడు.
14కు ముందు 6 అంటే 14 నుంచి 6 తీసేస్తే 8వ దినం. యాక్చువల్గా 8 ఆ 8వ రోజున వచ్చాడే తప్ప అది ఆదివారం అని అర్థమైందా లేదా? బైబిల్లో రాయబడి లేదు. మరి ఆదివారం అని ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు పస్కా నాడు బలయ్యాడు గనక అది ఈ రోజుల్లో క్యాలెండర్ ప్రకారంగా, ఆనాడు క్యాలెండర్ సృష్టికర్తలు సృష్టించిన దాని ప్రకారంగా అది శుక్రవారం వచ్చిందని, నీసాను నెల 14వ రోజు శుక్రవారం వచ్చింది గనక శుక్రవారం నాడు యేసుక్రీస్తు చనిపోయాడు గనక దానికి 6 రోజుల ముందు ఆదివారమే వస్తుంది గనక ఈ ఆదివారం నాడే యేసుక్రీస్తు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడు అనే ఒక గొప్ప నమ్మకంతో, ఏ నమ్మకం ఇది? మామూలు నమ్మకం కాదు, దేవుని యందు భయభక్తులే. మళ్ళా ఆలోచిస్తే ఇవన్నీ చేస్తున్నది, సోకాల్డ్ చర్చెస్ చేస్తున్నది భక్తి లేకనా? ఈ ఎక్కువ భక్తి. ఈరోజు భక్తితో చర్చి చుట్టూ తిరుగుతున్నారు, చర్చిలో తిరుగుతున్నారు, ఊర్లో తిరుగుతున్నారంటే దేవుని యందు భయభక్తులు ఉండే, భయభక్తులు లేక కాదు. కానీ వారి భక్తి అయినా వారి ఆసక్తి అయినా వాక్యానుసారముగా లేదనేదే మన బాధ, దేవుని బాధ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన భక్తి ఎప్పుడైనా వాక్యానుసారంగా బైబిల్లో వ్రాయబడిన తీరుగా, మనల్ని హెచ్చరించిన తీరుగా మన భక్తి ఉండాలి తప్ప బైబిల్లో ఉన్న రీతిగా ఉండాలి అంటే బైబిల్లో బోలెడు సంగతులు ఉంటాయి. అవి మన కోసం చెప్పినవి కాక అవి ఒకనాడు ఇశ్రాయేళ్ళకి ఇచ్చినవో, ఒకనాడు అన్యజనులకు ఇచ్చినవో, ఒకనాడు అబ్రహాముకి ఇచ్చినవో, ఇలా క్రైస్తవులు కాలివారికి ఇచ్చిన ఆజ్ఞలున్నాయి, క్రైస్తవులైనాక క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞలున్నాయి. కాబట్టి మనం క్రైస్తవుల కోలోనికే వస్తాము తప్ప మనం ఇశ్రాయేలు జాతికి చెందిన వారము కాము, అబ్రహాము సంతానానికి చెందిన వారము కాదు, అబ్రహాం కంటే ముందున్న ప్రజలకు చెందిన వారము కాదు. కానీ మనమంతా బైబిల్ ప్రకారంగా అన్యజనులలో నుండి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది క్రైస్తవులుగా, క్రీస్తుకు రాజ్యముగా, క్రీస్తుకు సంఘముగా ఉండడానికి పిలువబడ్డ వారము గనక మనకేమి రాసిందో మనం ఆలోచించాలి తప్ప బైబిల్లో రాసింది కదా మేము చేస్తాము అంటే కుదరదు. ఎందుకంటే ఇది ఈ యొక్క ఏదైతే జరిగిందో ఇప్పుడు చూపిస్తాను మీకు. 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. మరునాడు అంటే 6 రోజులకు ముందంటే 5వ రోజు నాడు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వాయబడిన ప్రకారము ఓ యేసు ఒక చిన్న గాడిదను కనుగొని, అంతకుముందు చూపిస్తాడులే వేరే మార్కు మత్తయి లూకాలోకి వెళ్తే యేసుప్రభు చెప్తాడు, మీరు కిందికి వెళ్ళండి, ఒక ఇంట్లో గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, వాటిని విడిపించుకొని రండి. ఒకవేళ యజమాని అడిగితే ఎందుకు అని అడిగితే అది ప్రభువుకు కావాలని చెప్తే ఆయన వదిలేస్తాడు, మీరేం అనుమాన పడకుండా వెళ్ళండి అంటే వాళ్ళు అలా వెళ్ళారు, తీసుకొచ్చారు, గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారు. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాడు, ఎక్కి వస్తున్నాడు. ఇక్కడ నేను చాలా ప్రసంగాలు విన్నాను. నిన్న కూడా ఒక సహోదరుడు కడప నుంచి ఫోన్ చేసి నాకు, అన్న గాడిద గురించి మరి చాలా సబ్జెక్ట్ ఉంది, నేను ఎంతసేపు మాట్లాడాలంటే ఏంటయ్యా అంటే విప్పబడిన గాడిద, కట్టబడిన గాడిదంట. అంటే దాని మీద గంట ప్రసంగం. ఎందుకు? గాడిద కట్టబడింది కనుక మనం కూడా పాపాలతో కట్టబడి ఉన్నాం, అది విప్పబడింది కనుక మనం విప్పబడితేనే మన మీద యేసుప్రభు కూర్చుంటాడు. ఇలాంటి ప్రసంగాలు చాలా విన్నాం, చాలా చూస్తున్నాం. ఇవన్నీ విని విని ఎవడు మారాడా? అసలు గాడిదని ఎందుకు ఇప్పమన్నాడు, గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు అనే భావము బైబిల్లో రాయబడి ఉన్నా దాన్ని వదిలేసి అది చెప్పడం మానేసి, అది లేఖనం యొక్క నెరవేర్పని చెప్పడం మానేసి, నువ్వు గాడిదవా, నువ్వు గాడిదలాగా ఉన్నావా, నువ్వు ఇప్పబడ్డావా, నువ్వు కట్టబడ్డావా
అనే బోలెడు ప్రసంగాలు విన్నా ఎవడు ఆ గాడిదలాగా ఇవ్వబడతలేడు. పోనీ అప్పుడప్పుడు మాత్రమే మన చిన్నపిల్లలకి చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఏమని? మా పిల్లలతో అప్పుడప్పుడు అనిపిస్తున్నాను, ఏమని, ఎవర్రా నువ్వు అంటే నేను యేసయ్య మోసా. బా, అది చిన్నపిల్లలకు ఎందుకు మోసిందా యేసయ్యను, యేసయ్య ఎందుకు ఆ గాడిద మీద కూర్చున్నాడు అనే భావము మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే కిందనే రాశాడు భక్తుడు. ఎందుకంటే యోహాను సువార్త యేసు ప్రభు గాడిద మీద వెళ్ళిన రోజున రాసింది కాదు ఇది. ఆయన వెచ్చి ఆ రోజు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకం చేరుకున్న తరువాత సుమారు 60-90 సంవత్సరాల మధ్య ఈ సువార్తను రాశాడు. అంటే చనిపోయిన 30-35 సంవత్సరాల తర్వాత ఈ సువార్త రాయబడింది కనుక రాయబడింది కాబట్టి అప్పుడు ఏ యోహానుకు ఎప్పుడు బుద్ధి వచ్చిందో, అంటే బతుకున్నప్పుడు యేసును ఊరేగించిన వాళ్ళలో ఈ యోహాను ఉన్నా ఆ రోజు యోహాను కూడా అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? కింద చెప్తున్నాడు చూడు. ఆయన శిష్యులు 16వ వచనం, అంటే యోహాను కూడా ఉన్నాడని అర్థం. ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు, అంటే పైకెత్తబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. అది తెలిసిన తర్వాత ఎదుర్కోబోయినారు కాబట్టి ఈ పరిసయ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందుకే ఏమంటున్నాడు, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినని. నేను ఇప్పుడున్న సామెత చెప్పారండి, మర్చిపోయాను. మళ్ళా ఎవడైనా సరే ఇగో ఆ పరిసయ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంటే అప్పుడు రైళ్లు ఎక్కడి అని అడగకూడదు. మరి అర్థమైందా లేదా? ఎవరికో ఒకటి ఇది దొరుకుతుంది. ఏమని? ఇప్పుడు మన కాలంలో మాట్లాడుతున్న మాట తప్ప అప్పుడు కాదనేది మర్చిపోయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ప్రసంగం చేస్తుంటే, ఇవాళ పొద్దున్నే ఆన్లైన్లో ప్రసంగం చేస్తుంటే పంచభూతములు మిక్కిలి వేంద్రముతో లయమైపోయే దినం ఒకటి ఉంది. ఆ దినం తర్వాతగా యేసు రాజ్యం భూమి మీద ఉండదు, యేసు రాజుగా అభిషేకింపబడ్డాడని ఈ ప్రసంగం అంతా చెబితే ఒక సహోదరి ప్రశ్నిస్తుంది, మీరు పంచభూతములు లయమైపోతాయని అంటున్నారు, మరి 7 ఏళ్ల శ్రమలు 3.5 ఏళ్ల విందెక్కడ సార్ అని అడుగుతుంది. అమ్మా, నిన్ను అడుగుమన్నది నేను ఈరోజు మాట్లాడిన ప్రసంగంలో ప్రశ్నకు సమాధానమే తప్ప మళ్ళా 7 ఏళ్ల శ్రమలు అంటే అవి బైబిల్లో లేవు తల్లి. మళ్ళా దాన్ని చెప్పాలంటే 3.5 గంటల ప్రసంగం. అలా అందులో ఏదో ఒకటి పట్టుకొని మళ్ళా ప్రశ్న అడగకుండా ఈరోజు వారి శ్రేష్ఠులుడిగి నిలిచిపోయారు. ఎందుకంటే ఆ రోజు యోహానుకు అర్థం కానిది యేసు పైకెత్తినప్పుడు అర్థమైంది. ఏమని? వారు ఆయనను గూర్చి రాయబడినవి. ఎక్కడ రాయబడినవి? గాడిద మీద ఎందుకు ఎక్కాడు అంటే జకరియా గ్రంథము. యేసు ప్రభు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కాడు? మనం గాడిదలు గమ్మని కానీ, మనం గాడిదలా బతకడం అని కానీ, లేకపోతే ఇప్పబడిన గాడిద కట్టబడిన గాడిద అని ఏదో టైం పాస్ చేయడానికి ప్రసంగాలే తప్ప ఒకవేళ మంచి ఉంటే చేసుకుంటే ఎవరైనా మారితే నేను చెప్పలేను. కానీ అవన్నీ బైబిల్లో లేనివి. మనం ఆలోచించి ఎవరో బాగుపడతారని ఊహించి చెప్పినవే. కానీ ఈయన గాడిదని ఎందుకు ఎక్కొచ్చాడు అంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయము, జకరియా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము, సియోను అంటే అది దేవుని పట్టణమని, యెరూషలేము అంటే దేవుని సమాధానం ఉండే పట్టణమని. ఆ రోజు యూదయ ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా ఉన్న దేశం కాబట్టి ఆ రాజుల పరిపాలనలో రాజ్యాధికారం అందు నుంచే ఉన్నది గనక ఆ యెరూషలేము నివాసులారా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను
గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అంటే యేసుక్రీస్తు యెరూషలేములో విజయోత్సవంతో ప్రవేశిస్తాడు. గాడిద పిల్లను ఎక్కి, గాడిదతో పాటుగా గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు గనక యెరూషలేము నివాసులారా ఉత్సహించుడి, కేకలు వేయుడి అన్నాడు. కాబట్టి ఆ రోజు యెరూషలేములో ఉన్న నివాసులందరూ ఈ మట్టలు పట్టుకొని తమ బట్టలు దారి పొడుగున పరిచి జయము జయము హోసన్నా జయము అని యెరూషలేము నివాసులను గురించి ప్రవచించాడు గనక యెరూషలేము నివాసులు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ఇప్పుడు క్రైస్తవులారా, క్రీస్తు సంఘ సభ్యులారా, మీరు ఈ సందర్భంలో ఉత్సాహించుడి, ఈ సందర్భంలో ఆనందించుడి అని మన బైబిల్లో ఉందా? మనకుంది ఉత్సహించుడి ఆనందించుడి అని. ఎప్పుడు? మనకు ఫిలిప్పి పత్రిక 4:4లో ఏమని రాయబడింది? ప్రతి క్రైస్తవుడికి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు ఆనందించాలి? ఎప్పుడు హోసన్నా జయమనాలి? ఎప్పుడు యేసుక్రీస్తుకు జై అనాలి? ఎల్లప్పుడూ, ప్రతి దినము, ప్రతి క్షణము యేసు రాజుకు జై అనేది క్రైస్తవుడికి ఇచ్చిన ఆజ్ఞ. మరి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము ఈ ఒక్కరోజే యేసురాజుకు జయమని బట్టలు పరిచి మట్టలు పట్టుకొని కేకలు వేసి ఎందుకు చేస్తున్నాము? ఇది వాక్యానుసారంగా ఉందా? వాక్యానుసారంగా లేదే. అయినా ఒకవేళ ఈరోజు అంటారు, లేకపోయినా ఒకరోజు చేసి మేము యేసును ప్రకటించామన్నాం అనుకో, అప్పుడు మీ నీతి, చేసేవాడి నీతి జ్ఞానానుసారంగా లేకపోతే దేవుడేం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని శిక్షిస్తాడు అన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక మరలా గుర్తుపెట్టుకోండి, చదవాల్సిన అవసరం 10వ అధ్యాయము 1-3 వచనాల్లో ఏమని ఉంటుందంటే, ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని యందు బాగా ఆసక్తి కలిగారు, కానీ వారి భక్తి, వారి ఆసక్తి వాక్యానుసారంగా లేదు. అందుకే వారికి రక్షణ అవసరము. ఇప్పుడు కూడా మనకు రక్షణ కావాలి అంటే మన భక్తి, మనం చేష్టలు, మన క్రియలన్నీ జాగ్రత్తగా వాక్యానుసారంగా ఉండాలి. కనుకనే నేను ఇంత ప్రయాసపడి ఈరోజు ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏం చేసినా మన భక్తి వాక్యానుసారంగా, మనం చేసే ప్రతి కార్యక్రమము, మన విశ్వాసము, మన నిరీక్షణ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ వాక్యానుసారంగా ఉండాలి. అలా ఉండని వాళ్ళు, చేసే వాళ్ళను దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం గమనించి మళ్ళా ఈ జకరియా దగ్గరికి వద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఉంటుంది మాట. దుర్నీతిని, నీతి కాని దాన్ని, వాక్యం కాని దాన్ని, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించు యుండును. ఇందుచేత వాక్యాన్ని నమ్మక, వాక్యములో లేని నీతి యందు, అనగా నీకు రాయబడిన వాక్యం, మళ్ళా వాక్యం అనగానే ఇశ్రాయేలులకు రాసిన పాత నిబంధనలో ఉంది, అది వాక్యమే కదా, ఇది వాక్యమే. ఆ వాక్య ప్రకారంగా మేము చేస్తున్నామంటే అది ఇశ్రాయేలుడు చేయాల్సిన పని. నువ్వు సున్నతి గలవాడివి కాదు, నీకు శనివారం అదే ఏదైతే ఉందో సబ్బాతు లేదు, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా నడవలసిన పని లేదు. ధర్మశాస్త్రంలో నుండి నిన్ను స్వతంత్రుడుగా యేసు చేశాడు గనక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్ష విధి లేదనే వాక్యంలోనికి నువ్వు వచ్చావు గనక ఆ విధిలో నుంచి నువ్వు తప్పింపబడ్డవాడు గనుక నువ్వు సత్యాన్ని నమ్మాలి తప్ప, సత్యాన్ని నమ్మక
దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి. ఇక వీళ్ళని మనం ఏం చేయలేమో. నువ్వు అది మానితే శిక్షా విధిని తప్పించుకుంటావు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన విధులు, లోకం చెప్పినట్టుగా ఆనాటి ఇశ్రాయేలుల ఆచారాలను మనం పాటించినట్టయితే మనము శిక్షా విధి పొందుతాము. గనుక అలా పొందకుండా ఉండాలి అంటే మనం సత్యాన్ని నమ్మాలి. ఒకవేళ సత్యాన్ని నమ్మక ఈ లోక ఆచారాల ప్రకారంగా, సంస్థ సంఘాల పెద్దల యొక్క ఆచార ప్రకారంగా నువ్వు వెళితే ఏమవుతుంది? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, అంటే సాతానును దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక వాడు అందులోనికి రాడు. ఇంకా ఈ ఆచారాల్లోనే, ఈ పండగల్లోనే, వీటన్నిటిలోనే మునిగిపోతాడు తప్ప ఇక పద్ధతికి ఇక్కడికి రాలేడు. ఆ మధ్య ఒక ఇద్దరు తమ కుమార్తె పెళ్లి చేద్దామని వచ్చారు. మీ దగ్గర స్థలం ఉందా బ్రదర్? మేము మా బిడ్డ పెళ్లి చేస్తానని, మెథడిస్ట్ అనుకుంటాను వాళ్ళు వచ్చారు. చూపించారు, వచ్చి వాళ్ళ వాక్యం ఇది ఇలా ఉండాలి, పెళ్లి ఇందుకు చేసుకోవాలని ప్రసంగం చేసినా బాగుందని వెళ్ళిపోయారు. ఇంతకు మీ చర్చి పేరు ఏంటి అంటే, మాది దేవాలయాలు కూడుకునే స్థలము, టెంపుల్స్, వీఆర్ ద టెంపుల్స్. కనుక మేమే టెంపుల్లం, కానీ ఇది దేవాలయం కాదు. వాక్యానుసారంగా ఇదేమి టెంపుల్ కాదు, ఇది వీఆర్ ద చర్చ్, అంటే మనమే చర్చ్ అమ్మా అని చెప్పి పంపిస్తే వాళ్ళకట ఒక సిలువ కనబడాలి, ఒక పులిపీఠం కనబడాలి, ఒక చర్చిలాగా గంభీరంగా కనబడలేదు. గనక మేము ఇందులో పెళ్లి చేసుకోలేం బ్రదర్, అది పవిత్ర స్థలంగా మాకు అనిపించలేదట. చూసారా, స్థలము పవిత్రమైనదా, మనిషి హృదయము పవిత్రమైనదా? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అలాగే పోతారు. పవిత్రత అనేది స్థలంలో లేదని, పవిత్రత అనేది మనిషి ఆలోచనలో, హృదయము, బుద్ధిలో ఉండాలి తప్ప, స్వస్థత బుద్ధికి ఉండాలి తప్ప స్థలానికి ఏం స్వస్థత? స్థలం ఎప్పుడుందో అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఈ స్థలంలో ఉన్న నువ్వే చెడిపోయావు గనక నువ్వే మారాలి. ఈరోజు క్రైస్తవుడిగా కావాలనుకుని బాప్తిసం తీసుకునే ప్రతివాడు కూడా కొత్త బట్టలు వేసుకుందామా, కొత్తగా బతుకుదామా, కొత్తగా కనబడదామా కాదు. కొత్త కనబడేది వేస్ట్. పాత బట్టలు వేసుకున్నా నీ హృదయం పాతగా ఉండకూడదు, నీ ఆలోచన విధానం పాతగా ఉండకూడదు, నీ బ్రతుకు మారాలి తప్ప నీ వేషం మారకూడదు. అనేది ఎందుకు చెప్తున్నాం మనం? ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు చూసేది హృదయం. నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించమన్నాడు, కానీ నీ బిల్డింగ్లో ప్రభువును ప్రతిష్ఠించమని వాక్యంలో లేదే. నీ ఆలోచన విధానంలో ప్రభువును ప్రతిష్ఠమనుంది, నీ బ్రతుకులో ప్రభువును ప్రతిష్ఠించమనుందే తప్ప క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించమని, క్రీస్తును ధరించుకోమని, క్రీస్తును వెంబడించమని, ప్రతిదినము నీ సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించమనుంది, కానీ నా సిలువను మోయమని లేదే. అందుకే యేసుక్రీస్తు మోసిన సిలువను ఎక్కడా మనం పెట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువను గనక మనం పెట్టుకుంటే, ఇంకా మనం మోస్తే మనం ఎవరి కిందకి వస్తాం తెలుసా మీకు? శాపగ్రస్తులం అవుతాము. శాపగ్రస్తులము అవుతాము అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఇంటి మీద సిలువ, మనిషి ఒంటి మీద సిలువ, మంగళ సూత్రం మీద కూడా సిలువ. తెలుసుకోలేదా మీకు? మన మంగళసూత్రాల మీద సిలువ వేయకూడదు. ఇక నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వేసుకున్నారేమో తెలియదు, కానీ ఇక ముందు మన పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఏ మంగళసూత్రం మీద కూడా సిలువ కనపడకూడదు. ఎందుకంటే ఆ సిలువను మోసిన వాడు శాపగ్రస్తుడని బైబిల్లో రాయబడి ఉంది. నాకు తెలియక నా పెళ్ళప్పుడు మా ఆవిడకు కూడా నేను సిలువలో మరి ఆ మంగళసూత్రం సిలువేశాను. కానీ ఎప్పుడైతే ఈ సిలువను మోయకూడదని తెలుసుకున్నానో ఆ మంగళసూత్రం కరిగించి మరో ఫ్రెష్ మంగళసూత్రంగా తీసి చేయించేశాను. తెలుసా మీకు? ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే మా ఆవిడ మెడలో మంచిగా భారతీయ సాంప్రదాయ ప్రకారం, ఎందుకంటే అది భారత సాంప్రదాయమే ఈ మంగళసూత్రం, బైబిల్ సాంప్రదాయం లేదు. ఒకటి కాదు 2 పెట్టాను. తెలుసా మీకు? ఏది పెట్టినా ఒకటే, పెట్టకపోయినా
ఒకటే మంగళసూత్రంలో భర్త కనపడకూడదు, మనసులో ఆలోచనలో భర్త బంధం కనపడాలి తప్ప మంగళసూత్రం చూసుకొని కళ్ళకద్దుకొని ఆయనకు దండం పెట్టినట్టు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనుషులు పెట్టిన పద్ధతులు, మనుషులు పెట్టిన పారంపర్యాచారాలే తప్ప దేవుడు పెట్టినవి కావు. గనుక ఈ పద్ధతులను ఎలా పెట్టుకున్నా మంచిదే. ఒకవేళ అది బైబిల్కు అనుగుణంగా ఉండేటట్టు పెట్టుకుంటే ఇంకా మంచిదే తప్ప, అందుకే మంగళసూత్రం కట్టుకుంటే వచ్చే నష్టం లేదు, తీసేస్తే వచ్చే లాభం లేదు. ఇది బైబిల్లో చెప్పబడలేదు కానీ భారతదేశంలో ఉన్నాం కనుక కట్టుకోమంటున్నాం. ఎందుకంటే జనాలు చూడడానికి గౌరవం దక్కుతుందని, అంతే తప్ప వేరేది లేదే. అందుకే చెప్తున్నాడు, ఎవడైతే సత్యమును నమ్మడో, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉంటాడో వాడు శిక్షావిధికి కారణమవుతాడు అని చెప్తున్నాడు. గనక ఈ రోజు నుంచి పవిత్ర వారంగా, ఈ రోజు నుంచి ఈస్టర్ వరకు పవిత్ర వారం. ఇప్పటి వరకేమో లెంట్, ఎంత 40 రోజులు లెంట్ ఆచరించి ఏడ్చి దుఃఖ దినాలు సలిపి ఈ రోజు నుంచి పవిత్ర వారంగా జరుపుతారట. ఎందుకంటే యేసు జయోత్సవంతో వచ్చాడు గనక. అంటే ఈస్టర్ రోజు పండుగ, ఇంకా ఈ 6 రోజులు కూడా తినరిల్లంతా, ఇంకా ఈ ఏడుపు వాతావరణమే ఉంటుంది. పవిత్ర వాతావరణం అయితే 40 రోజుల కన్నా మిన్నగా పవిత్రంగా బతుకుతారన్నట్టు ఈ వారం రోజులు. ఆ తర్వాత శరామాములు, ఈస్టర్ పండుగ అయిపోద్ది, మళ్ళీ తింటానికి పీక్కు తినడానికి సిద్ధపడతారు. ఒక అన్యుల వలె లోకంలో ఉన్నారు కదా, ఒక ముస్లిం సోదరులు 40 రోజులు పవిత్రంగా ఉన్నట్టు, ఒక అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులే పవిత్రంగా ఉండి ఆ తర్వాత తిరుగు ప్రయాణంలోనే తిరుమా తాగుమా అన్నట్టు మన బ్రతుకులు కూడా అలా ఉండకుండానికి మనం జాగ్రత్త పడాలనే నేను ఈ మాటను మీకు చెబుతూ ఒక గొప్ప సంగతిని మనం ఆలోచిస్తున్నాం. గాడిద గురించి. ఎందుకు గాడిద మీదనే రావాలని రాయబడి ఉంది? యెరూషలేమును పరిపాలించడానికి వచ్చే రాజు, యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజుగా ఉండవలసిన వాడు గాడిద మీద మాత్రమే ఊరేగింపబడాలి, గాడిదనెక్కే యెరూషలేములోనికి రావాలి అని బైబిల్లోని ఆ యేసుక్రీస్తుకు మూల పురుషుడు, యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడ్డ ఆ దావీదు ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పాడు గనక ఆ సాంప్రదాయ ప్రకారంగా వారి ఆచార నియమాలనే దేవుడు అంగీకరించాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదు చేసిన దాన్ని దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడు చేయమని లేదు, కానీ దావీదు చేసిన దాన్ని దేవుడు అంగీకరించాడు గనక దావీదు ఏం చేశాడో ఆ పద్ధతిని జకరియా గుర్తుంచుకున్నాడు గనక ఇశ్రాయేలుకు రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చునే ప్రతి రాజు, ఇశ్రాయేలులకు రాజుగా వచ్చే ప్రతి రాజు గాడిద పిల్ల మీదనే ఊరేగించుకుంటూ ఆ రాజధాని నగరానికి రావాలి అని ఆనాడి దావీదు, సొలొమోను వాళ్ళందరూ పాటించారు గనుకనే ఆ పాటించిన పద్ధతిని జకరియా గుర్తుపెట్టుకుని గాడిద పిల్ల మీద వస్తాడని రాశాడు గనక యేసు గాడిదని రమ్మన్నాడు. ఆ గాడిద కూర్చొని వచ్చాడు. ఇంతకీ దావీదు ఎక్కడ చేశాడు? దావీదు ఎందుకు చేశాడు అంటే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన, కీర్తనల గ్రంథం 89. (89) 20వ వచనం ఒకసారి చదివి కిందికి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని. దావీదును కూడా దేవుడు అభిషేకించాడు తైలంతో. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును విసర్జించిన దినాన ఆ యెషై కుమారులలో ఉన్న 7గురిలో చిన్నవాడిని సౌలు తైలపు కొమ్మితో అభిషేకించి దేవుడు నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకిస్తున్నాడు అని చెప్పి దావీదును అభిషేకించడం జరిగింది. అంతకుముందు సౌలును కూడా ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించాలి అంటే తైలపు కొమ్ము తీసుకెళ్లి సౌలు నెత్తి మీద ఆ నూనెతో అంటాడు గనుకనే సౌలు రాజుగా అభిషేకింపబడ్డాడు. కాబట్టి సౌలు తర్వాత దావీదు తర్వాత దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? 28, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, మందన అతనితో స్థిరముగా ఉంచుదును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును
ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. తర్వాత 35, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిన ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో అబద్ధము ఆడను. అంటే ఇశ్రాయేలులకు రాజుగా, భూమి మీద ఇశ్రాయేలులకు రాజుగా ఉండవలసిన, ఇశ్రాయేలులు ఉన్నంత కాలము ఇశ్రాయేలులకు రాజుగా ఉండవలసిన వాళ్ళందరినీ నేను దావీదు గర్భవాసం నుండి వచ్చిన వారనే ఇశ్రాయేలు రాజుగా నిలబెడతానని దేవుడు వాగ్దానం చేసి సొలొమోనును ఆ తర్వాత ఎంతో మంది రాజులను పెట్టాడు. కొందరు సంవత్సరాలు పరిపాలించారు, కొందరు నెలలు పరిపాలించారు, కొందరు దినములు కూడా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు రాజులు. కానీ వీళ్ళంతా తమలో తాము కొట్టుకొని నాశనమైపోయి అన్య రాజుల కిందికి వెళ్ళిపోయినప్పుడు మరలా దేవుడు కరుణించి వాళ్ళందరినీ, ఆయా రాజుల కింద ఉన్న వాళ్ళందరినీ, కురేషు దగ్గర ఉన్న వాళ్ళను, అహష్వేరోషు దగ్గర ఉన్న అందరినీ తీసుకొచ్చి యూదయ దేశంగా ఏర్పాటు చేసి, ఇక మీకు ఒకే ఒక్క రాజును శాశ్వత కాలం మీకు నియమిస్తాను. ఈ రాజు ఇశ్రాయేలుతో పాటు సర్వజనాంగానికి రాజుగా ఉంటాడు. ఆయనను అంగీకరించిన వాళ్ళందరికీ యుగ యుగములు రాజుగా ఉంటాడు. భూమి మీద ఆయన రాజ్యము, అంటే భూమి ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలమే ఆయన రాజ్యం ఉంటుంది. ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అని వాగ్దానము చేశాడు గనక ఆ వాగ్దానము లూకా రాసిన సువార్త ఒక బ్రహ్మాండమైన మాట చూపిస్తాను మీకు. ఈ ప్రవచన ప్రకారంగా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. ఇట్స్ ఎ వండర్ఫుల్ బైబిల్. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నా ప్రతిసారి దేవుడు మనకు గొప్ప గొప్ప ఆలోచనను, గొప్ప గొప్ప మరి రెఫరెన్స్లను ఇస్తున్నాడు కనుక ప్రతిసారి బ్రహ్మాండంగా మనం నేర్చుకోవాలి. 32 నుంచి ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు, యెహోవా అని రాయట్లేదు, చూశారో లేదో, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఏ దావీదుకైతే దేవుడు ప్రమాణము చేశాడో ఆ దావీదు చేసిన ప్రమాణాన్ని దేవదూత మరియమ్మకు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు దావీదు యొక్క సింహాసనము యేసుక్రీస్తుకి ఇస్తాడు గనక యేసుక్రీస్తు ఇశ్రాయేలుల రాజుగా అభిషేకింపబడాలి. అందుకే ఇశ్రాయేలుల రాజును, నీ రాజు గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి వస్తాడు అని ఒక జకరియా రాశాడు. ఎంత గొప్ప మాట ఉండదు. బైబిల్లో లింకు దొరికితే, నువ్వు చదివే విధానంలో బైబిల్ను చదివితే బైబిల్ను అర్థం చేసుకోవడం కానీ, బైబిల్ను పాటించడం కానీ, బైబిల్ ప్రకారంగా బ్రతకడం కానీ డెడ్ ఈజీ. అది అర్థం కాకనే ఈరోజు సంఘాలు, సంఘ కాపర్లు కొట్టుకు చచ్చిపోతున్నారు. ప్రతివాని మోకాలు ఎప్పుడు చెప్పేది అదే, యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగి తీరాలి. అంటే ఈ విధంగా బైబిల్ను చదివి ప్రతిదినము యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు, యేసుక్రీస్తు రాజ్యాధికారం చేస్తున్నాడని, ఇప్పటికే ఆయన రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అని గనక ప్రతి గుండెల్లో ప్రవేశపెట్టగలిగి ఉంటే ఈరోజు మన దేశంలో ఈ క్రైస్తవ్యం ఉండకూడదని, ఈ క్రీస్తు మాకొద్దని అనేవాళ్ళ. ఎందుకు ఈరోజు క్రీస్తు వద్దంటున్నారో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యం భారతదేశంలోంచి బయటికి వెళ్ళాలని మన హిందూ సోదరులు ఎందుకంటున్నారో తెలుసా? మనల్ని ఏమంటున్నారు, మన బోధ ఎలా ఉంటుందో తెలుసా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజా యేసు రాజ్యమేలా రావే. యేసుక్రీస్తు వచ్చి ఢిల్లీ సింహాసనం మీద కూర్చొని ఈ భారతదేశాన్నే క్రీస్తు రాజ్యంగా చేస్తాడు అని మన వాళ్ళు ముందు చెప్పేపటికే అమ్మో ఇప్పటికే
చచ్చిపోతున్నాం. మళ్ళా వీళ్ళొచ్చి క్రైస్తవ రాజ్యం వస్తుందట. ఈ పాటికే ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యంతో మేము చచ్చిపోయి మాకు దోపిడి గురయ్యాం కనుక మళ్ళా యేసు రాజ్యం వస్తే మా బతికేం కావాలి అని గుడ్డిగా మన హిందూ సోదరులు మనల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ అమాయకులకు తెలియదు, ఈ బూర్ఖులు చెప్పలేదు కనుక ఏమని, రేపు పిచ్చోడా యేసుక్రీస్తు ఆల్రెడీ రాజురా నాయనా, ఆయన పుట్టినప్పుడే రాజు అయ్యాడు. కానీ రాజరికానికి రావాలి కదా, రాజకుమారుడు పుట్టినా రాజ్యాధికారం రావాలంటే రాజుగా అభిషేకింపబడాలి, పట్టాభిషక్తుడు కావాలి గనుక అది అయ్యేంత వరకు రాజుగా పిలువబడకూడదు గనుకనే మరి యేసుక్రీస్తు సిలువెక్కే రోజు పిలాతు ముందు నిలబడతాడు. న్యాయ విమర్శలో నిలబడ్డప్పుడు పిలాతు అడుగుతాడు, ఏమని, నువ్వు రాజువా అని అడిగితే, అవును నేను నువ్వు అన్నట్టు రాజునే పో అన్నాడు. ఇంతకీ ఎక్కడ అయ్యాడు రాజు? మరి రాజు కావాలి కదా, రాజు కాకుండా రాజు అనడానికి వీలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడడు కూడా. అందుకనే యేసు ఎక్కడ రాజుగా అభిషేకింపబడ్డాడు. అందుకే రాజుగా అభిషేకింపబడాలి అంటే దావీదు పెట్టిన సాంప్రదాయము, దావీదు పెట్టిన క్రమము ఆ రోజు యేసుక్రీస్తు ఎడల నెరవేర్చబడాలి గనుకనే దావీదు ఏ కార్యక్రమాన్ని, ఏ క్రమాన్ని ప్రవేశపెట్టాడు అంటే, మొదటి రాజుల గ్రంథం తన రాజ్యాన్ని అధిరోహించాలి అంటే తన వారసుడు, తన కుమారుడు ఎలా ఊరేగింపబడాలో రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 1 దావీదు యొక్క అవసాన దశ గతించింది. లోకంలో అందరూ పోయినట్టు నేను పోతున్నాను, ఇక నా సింహాసనాన్ని నా కొడుకు అధిరోహించాలి గనక ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే చెప్తుంటాడు. ఏమని, 33 నుంచి చదువుదాం. అంతటా రాజైన దావీదు, రాజు, నీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతానును ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగును గాక అని ప్రకటన చేయాలి అని రాజు ఆజ్ఞాపించాడు. అంటే దావీదు సింహాసనాన్ని దావీదు కుమారుడు అధిరోహించాలి అంటే కంచెర గాడిద మీద ఊరేగాలి, బాకానాదం ఊదాలి, రాజు చిరంజీవి అవుగాక, రాజుకు జై జై అనాలి గనక ఇప్పుడు 39లో యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మను తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా అందరూ సొలొమోను చిరంజీవి అవుగాక అని కేకలు వేసిరి. అలా రాజును పట్టాభిషేకం చేశారు. వెంటనే ఆ తరువాత మరి బట్టలు పరిచయ కార్యక్రమం ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథం చూద్దాం. రాజులు, ఇది కంచెరగాడి మీద ఊరేగింపు అయితే ఎలా మార్పుకు చెందుకుంటూ వస్తుంది అంటే, యెహూ అనే అతను రాజుగా అభిషేకింపబడ్డప్పుడు 9వ అధ్యాయము ఒక యవనస్తుడు, ఇక్కడ ప్రవక్త అయిన నాతాను లేడు, ఒక యవనస్తుడే తైలపు గొమ్మ తీసుకొని 3వ వచనంలో మీద పోసి తైలము పోసి ఇశ్రాయేళ్ల మీద పట్టాభిషేక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్మని అతనికి చెప్పినప్పుడు 6వ వచనంలో అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి ఇట్లా నేను దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా జనులైన ఇశ్రాయేలు వారి మీద పట్టాభిషేకము చాలమ్మ. ఆ తర్వాత 13వ వచనం, అంతటా వారు
అతి వేగరముగా తన వస్త్రములను మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని ప్రకటించేరి. అలా ఇశ్రాయేలుల రాజ్యాభిషేకము జరగాలి అంటే, ఇశ్రాయేలుల రాజు రాజ్యాభిషేకము పట్టాభిషేకం జరగాలి అంటే ఇలా బాకానాదం ఉండము, కేకలు వేయడము, బట్టలు పంచటము, ఇది కాలక్రమేణా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి బట్టలతో పాటు ఏమొచ్చాయి, మట్టలు కూడా వచ్చాయి. ఆలోచించాలి మనం. బట్టలు మట్టలు ఇవన్నీ ఆ సాంప్రదాయం ప్రకారంగా వచ్చినాయే తప్ప దానికి ఒక అర్థము, దానికి ఒక పరమార్థము ఉంటే ఉండొచ్చునేమో. ఎందుకంటే ఖర్జూరపు మట్టలు, మరి ఖర్జూరపు చెట్టు చాలా మంచిది, శ్రేష్టమైనది కనుక శ్రేష్టమైన వాటితో రాజుకు ఊరేగింపు జరగవచ్చు. దాంట్లోనే భావము మంచిదైతే నువ్వు తీసుకో, మంచిది కాకపోతే దాని మీద గంట ప్రసంగం చేసి వేస్ట్ కనుక మనము దాని వెనకాల ఉన్న హిస్టరీ సంగతులను తెలుసుకొని గ్రహించి మనం ఈరోజు మట్టలతో కాక మన మనసుతో యేసు ప్రభును ఊరేగించాలి. మన ఆలోచనలతో, మన క్రియలతో ఈరోజు యేసు ప్రభుకు జయమని చెప్పుకుంటా ఊరేగించాలి తప్ప ఇప్పుడు ఖర్జూరపు మట్టలే కావాలంటే మరి ఇప్పుడు భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో ఎవడు ఖర్జూరపు మట్టలు పెట్టుకున్నాడు? మనం చేసేదండి ఈత మట్టలు. ఖర్జూర పళ్ళలాగా ఈత మట్టలు ఉన్నాయని ఈత మట్టలు, తాటి మట్టలు, లేకపోతే ఈ మట్టలు తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ చేసినట్టు ఉండదు. కానీ ఏదో చేసినాము అని తృప్తి, ఏదో ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే, చేసినాము గనక, చెయ్యాలి గనక చేసిందాన్ని ఏమంటారు, ఆచారం కాకుండా ఏదో తూతూ మంత్రంగా అని అంటాం చూసావా, అంటే పని అయిపోయినట్టుగా ఇది జరిపించాలి గనక యాంత్రికంగా, యథాలాపంగా, ఒక మెకానికల్గా మనం చేస్తున్నామే తప్ప దాని మీద మనసు పెట్టి యథార్థతతో నిజంగా పద్ధతి ప్రకారంగా అనేది లేకుండా చేస్తున్నాం గనక ఇది వ్యర్థము అనే సంగతి ఈరోజు మన సోదరులకు అర్థం కావాలి. మరి ఆ అర్థంతో కూడుకున్నది ఏంటంటే, నీ హృదయములో అర్థమైందలా యేసు దేవుని కుమారుడని, యేసు మన రాజని, మన మీద రాజ్యము చేస్తున్నాడు అని, ఆయన రాజ్యంలో మనం ఉన్నామని, ఆ రాజ్య పరిపాలన సాగుతున్నదని ప్రతి క్షణము ప్రతి దినము ఏ క్రైస్తవుడైతే తన హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకొని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడో, యేసు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, ఆయన ఢిల్లీ సింహాసనం మీద కూర్చోడు, లేకపోతే హైదరాబాదు అసెంబ్లీ మీద కూర్చోడు, ఆయన ఆల్రెడీ పరలోకంలో కూర్చొని భూలోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ తన చేతి కింద పరిపాలిస్తున్నాడు అనే సంగతిని ప్రతి అన్య సహోదరుడికి కనుక మనం చెప్పగలిగితే అప్పుడు మాకేం ప్రమాదం లేదు, ఎవడెక్కడున్నా మనకేం ప్రమాదం లేదని వాళ్ళు ఆనందిస్తారు. మీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను మీకు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగితే, ఎస్ నేను రాజునే అన్నాడు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనంటే పిలాతు హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే నా సింహాసనానికి వచ్చిన డోకా లేదు కనుక నేను వదిలేస్తాను అన్నాడు. కానీ ఇప్పటికీ వీళ్ళకి అర్థం కాలేదు. పిలాతుకు అర్థమైంది. అంతే కదా, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధం అంటే నీ సింహాసనానికి ఎసరుతుందంటే ఆడు వదిలిపెట్టేవాడా, ఇమీడియట్ గా చంపేంటారు అనేవాడు. ఈరోజు మన దేశంలో హిందూ సహోదరులు ఎట్లా అంటున్నారో, క్రైస్తవులు వెళ్ళిపోవాలి, అసలు క్రీస్తు ఇక్కడ ప్రకటింపబడకూడదు, మా సాంప్రదాయాన్ని చెడగొడుతున్నాడు, మా పద్ధతులు చెడగొడుతున్నాడు, అసలు మా దేశాన్ని ఏదో క్రైస్తవ రాజ్యంగా చేస్తానని అనుకుంటున్నాడు అనే విషయం గనక ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కనుకనే మనం నిలగొట్టాలని ప్రతి వాని కాలు యేసుప్రభు మీద, యేసుప్రభు శిష్యుల మీద లేస్తుంది. ఈరోజు యేసుప్రభు నామములో దేవుని ముందు మోకరించాలి అంటే ఇది ప్రతిరోజు ప్రకటింపబడాలి. ఓన్లీ మట్టలాదివారం నాడే కాకుండా యేసు రాజుకు జై అని, యేసు రాజ్యము చేస్తున్నాడని, యేసు రాజని ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ఈ భూమి మీద ప్రకటింపబడాలి. అప్పుడే అది వాక్యానుసారమైనది అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ బోధకుడు తెలుసుకోవాలి. అందుకే ఈ రీతిగా ఊరేగింపు జరిగి, ఈ రీతిగా యేసుక్రీస్తుకు పట్టాభిషేకం జరిగిన దినము అది ఆదివారం కాకుండా మరి మరునాడు అంటున్నాడు. అంటే ఇక యేసుక్రీస్తు సిలువెక్కుతాడు అనగా 5 రోజులకు ముందు వచ్చాడు అని అర్థం. 14వ రోజున బలైతే 9వ రోజున, నీసాను నెల 9వ రోజున, ఒకవేళ 14వ రోజు మనము రీసెర్చ్ చేసి తీసిన ప్రకారంగా అది బుధవారం అయితే, శుక్రవారం కూడా కాదు, బేస్తవారం కూడా కాదు, బుధవారం నాడు
ఆయన అప్పగింపబడితే రాత్రి అంటే గురువారం రాత్రి సమయం అంటే మామూలు భాష ప్రకారంగా 14వ దినం అయితే దానికి 5 రోజుల ముందైతే బుధవారం నుంచి వెనక్కి వెళ్ళండి. మీరు సూచాయిగా చెప్తున్నాను. బుధ, మంగళ, సోమ, ఆది, శని ఒరిజినల్గా మట్టలతో ఊరేగింపబడిన దినము బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా తీస్తే అది ఆదివారం కాదు, అది శనివారమో శుక్రవారం వస్తుంది. కానీ లోకం పెట్టిన క్యాలెండర్ ప్రకారంగా మనోళ్ళు లెక్కగట్టి దాన్ని ఆదివారం చేసేసి, ఎందుకంటే మనం ఆదివారమే ఆరాధిస్తున్నాం కదా, వేరే దినం ఆరాధించడం లేదు కనుక ఆదివారం ఆరాధిస్తేనే దీనికి ఒక నిండుదనం వస్తుందని పెట్టారో లేదో తెలియదు. కానీ ఈ దినాన్ని మర్చిపోండి, ఈ పద్ధతులను మర్చిపోయి ఈరోజు జరిగింది కనీసం మనమైనా మన చుట్టుపక్కల ఎవరు పిలిచినా ఈ మాటలను మనం ప్రకటించాలి అని. ఇక మిగిలింది ఏంటి? గాడిద మీద రావడం అయింది, ఊరేగింపం అయింది, జయమయ్యింది. ఇక మిగిలింది తైలాభిషేకం జరగాలి. ఎందుకంటే పట్టాభిషేకం జరగాలంటే రాజుగా అభిషేకము జరగాలి కనుక ఆ రోజు రాజులందరికీ అభిషేకం జరిగింది. అంటే తల మీద నూనె అంటడమే. నేను మీకు ప్రార్థించిన నూనె మహాత్మ్యమైన కరపత్రంలో కూడా రాశాను. నూనె ఎందుకు రాయాలంటే రోగాల కోసం నూనె రాయకూడదు, రోగాల కోసం నూనె తాకూడదు. అర్థమైందే లేదా? నూనె ఎందుకు రాయాలి అంటే పడిపోయినోని నిలబెట్టడానికి, క్రీస్తు రాజ్యంలో ఒక రాజుగా మళ్ళీ యాజకుడిగా నిలబెట్టడానికి నూనెతో తలంటాలి, అది అభిషేకించాలి అని అర్థం. బాప్తిసం తీసుకున్న రోజు మీకు ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకం జరుగుతుంది కాబట్టి ఇంకెవడు మీ నెత్తి మీద చేతులు పెట్టడానికి లేదు. ఎప్పుడైతే మీరు పడిపోతారో అప్పుడు సంఘ పెద్దలు వచ్చి నూనె రాసి మిమ్మల్ని మళ్ళీ ప్రార్థించి మిమ్మల్ని మళ్ళా నిలబెట్టాలి. అప్పుడే నూనె కార్యక్రమం జరగాలి తప్ప మరొకటి జరగకూడదు. అందుకనే ఈ నూనె కార్యక్రమాలు ఇలా జరిగొచ్చి యేసు ప్రభు కూడా తలంటే కార్యక్రమం జరిగింది. అందుకే యేసెప్పుడు అభిషక్తుడయ్యాడు, యేసెప్పుడు మసిహా మెస్సయ్య అయ్యాడు అంటే ఒక స్త్రీ, ఒకప్పుడు ప్రవక్తలు తలంటారు, ఆ తర్వాత యెహూ దగ్గర ఒక యవనస్తుడు తలంటాడు. అది శరీర సంబంధమైన రాజ్యం అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యముగా యేసుక్రీస్తు రాజ్యం భూమి మీద నిలబడబోతుంది కనుక యేసును రాజుగా అభిషేకింపబోతున్నాడు గనక ఇప్పుడు ఎవరి చేత అభిషేకించాడో తెలుసా? ఒక స్త్రీ చేత అభిషేకించాడు. ఇదేంటయ్యా స్త్రీ చేత ఎందుకు అభిషేకించాడు దేవుడు అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు రాజ్యములో స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని ఏ భేదము లేదు కనుకనే ఒకప్పుడు పాత నిబంధనలోనైతే ఇశ్రాయేలు కాలంలో స్త్రీ బలహీన ఘటం గనక పడిపోయింది కనుక స్త్రీకి అధికారం ఇవ్వకుండా, స్త్రీకి యాజకులుగా నిలబెట్టుకోకుండా ఓన్లీ పురుషులనే నిలబెట్టాడు. కాబట్టి చాలా మంది ఇప్పుడు మన హైందవ సోదరులు కానీ ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులు కానీ స్త్రీని ఎప్పుడు కాళ్ళ కింద తొక్కేవాళ్ళే తప్ప నిలబెట్టేవాళ్ళు కాదు. కానీ క్రీస్తు రాజ్యంలోకి వచ్చేసరికి మరలా స్త్రీకి సమాన స్థాయిని ఇవ్వటానికే ఒక స్త్రీ ద్వారా యేసుడు అభిషేకించాడు. ఇంతగా స్త్రీ ఎవరనుకుంటున్నారు? మారు మనసు పొందిన స్త్రీ. ఒక వ్యభిచారిగా ఉన్న స్త్రీ పవిత్రురాలుగా మారింది గనక ఇక ఎప్పుడు పాపము చేయని స్త్రీ గనకనే పవిత్రురాలైన ఆ వ్యక్తి చేత దేవుని దృష్టిలో ఇక ఆడాలేదు, మగాలేదు. పవిత్రత అనేది ఆత్మకు సంబంధించింది కనుక ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని యేసుక్రీస్తు నిలబెడతబోతున్నాడు గనక ఆ యేసుక్రీస్తు రాజుగా ఇటు భూ సంబంధమైన కొద్ది రోజులు ఆ రాజ్యానికి, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజుగా నిలబెట్టడానికి ఇదిగో ఈమె చేత అభిషేకించాడు. అది మత్తయి సువార్త 26లో ఉంటుంది, మార్కు సువార్త 14లో ఉంటుంది, యోహాన్లో ఉంటుంది, లూకాలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనం చూసినట్టయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ వ్యర్థపరచనేలా, నష్టపరిచింది,
ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ సొమ్ము వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గురించి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. మీకు అర్థం కావట్లేదు ఈమె ఎందుకు నూనె వృద్ధిందో. మీరు అత్తరు విలువ చూస్తున్నారు తప్ప ఈమె చేసిన కార్యక్రమానికి ఉన్న విలువను మీరు గమనించడం లేదు. ఈమె గొప్ప కార్యం చేసింది. మీరు ఆ గొప్పతనాన్ని గ్రహించకుండా డబ్బు కోసం మీరు ఆశపడుతున్నారు, బీదల గురించి ఆలోచిస్తున్నారు. పెద్ద బీదల మీద ప్రేమ ఉన్నట్టు. అందుకే చెప్తున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. బా చూసారా, బీదలు ఎల్లప్పుడూ అంటే ఈ భూమి ఉన్నంత కాలం, ఈ సూర్యుడు ఉన్నంత కాలము, ఈ రాజ్యాలు ఉన్నంత కాలము, రాజ్య పరిపాలన ఉన్నంత కాలము ఎవ్వడూ బీదరికాన్ని గరీబీ హటావో అని 70లో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. కానీ ఏ గరీబీ హటావో కాలేదు, కానీ గరీబొంకో హటావో అనే పద్ధతి వచ్చింది. అర్థమైందా? బీదరికాన్ని తీసేయడం కాదు, బీదల్లే రోడ్డు మీద ఉండకుండా తరిమేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వచ్చినా, కమ్యూనిస్ట్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఎవడొచ్చినా ఈ బీదరికాన్ని ఈ దేశంలో తీసేయలేడు. ఎందుకు? ఈసారి హైటెక్ సిటీని చూస్తే పైన హైటెక్ సిటీ ఉంటే కింద లోటెక్ సిటీ తప్పకుండా ఉండాలి కదా. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉండి తీరుతారు అని యేసు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది తప్ప మీరెప్పుడు ఎవరిని నమ్మకూడదు. ఆలోచించాలి. అందుకే చెప్తున్నాడు, కావాలంటే అప్పుడప్పుడు సాయం చేసుకో. అందుకే ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మేలు చేస్తారు తప్ప ఎల్లప్పుడూ మేలు చేసే జాతి కాదు. మొత్తమే బెదరికని తీసేసింది అనుకో, ఇక వాళ్ళకెవడు ఓటెత్తాడు? వాళ్ళకి ఎక్కడ నినాదాలు. అందుకనే మనం ఆలోచించుకొని జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. ఓకే, ఇప్పుడు ఈమె తన శక్తి కొలదిచ్చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. యూదుల రాజుగా, ఈ లోకంలో రాజుగా, రాబోయే నా రాజ్యంలో రాజుగా ఉండటానికి ఈమె నన్ను నా శరీరమును అభిషేకించింది. అంటే ఆయన శరీరమే సంఘం. తర్వాత ఆలోచిస్తే సంఘం, అది సంఘములో రాజుగా ఉండాలి. సంఘానికి రాజుగా సంఘ పరిపాలన, రాజ్య పరిపాలన ఏదైతే యోహాన్ రాశాడో 1000 ఏళ్ల పరిపాలన, అది ఇది ఒకటే. నా రాజ్యము నిమిత్తము నన్ను అభిషేకించింది. నా శరీరంలో ఈ భూమి మీద నా రాజ్యాన్ని స్థాపించడానికి, నా సంఘాన్ని స్థాపించడానికి, నా భూస్థాపన, నా శరీరం భూస్థాపన అంటే నా సంఘము భూమి మీద స్థాపించబడటానికి నన్ను అభిషేకించింది. ఇక కంప్లీట్ అయిపోయింది ఫార్మాలిటీ. ఊరేగింపు జరిగింది, బాకానాదం వచ్చింది, బట్టలు పరిచారు, మట్టలు చేశారు, రాజుకు జయము జయమని పలికారు. ఇప్పుడేమైంది? తైలాభిషేకం కూడా జరిగింది. అందుకు ఏమంటున్నాడో తెలుసా? సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రకటింపబడునని మీతో. యేసు రాజని ఎవడైతే ఒప్పుకుంటాడో రాజుగా అభిషేకించిన ఈమె కూడా గుర్తుండిపోతుంది. ఒక ప్రధానమంత్రి చేత ప్రమాణం స్వీకారం చేయించిన ఒక రాష్ట్రపతి పేరు గుర్తుండినట్టు, ఒక ముఖ్యమంత్రి చేత ఒక గవర్నర్ చేయించినట్టు, లేక ఒక గవర్నర్ చేత ఒక హైకోర్టు జడ్జి చేయించినట్టు, ఒక రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించినప్పుడు ఇద్దరు పేర్లు చరిత్రలో రాయబడి ఉంటాయి. తెలుసా లేదా మీకు? ఇప్పటికీ మనం ఆలోచించాలి చక్కగా. ఇది నీకు నిజమనిపిస్తే యేసుక్రీస్తును రాజుగా అభిషేకించిన ఆయన రాజ్యాభిషేకం నీకు గుర్తుండాలి అంటే ఈ స్త్రీ కూడా గుర్తుంటుంది అని యేసు ప్రకటించాడు గనక వెంటనే పిలాతు దగ్గరకు వచ్చేవాడంటే ఇక నేను రాజునే. అందుకే పిలాతు కూడా ధైర్యంగా ఏం రాశాడో తెలుసా? శిలువ మీద 19:19 యోహాన్లో ఉంటది, యూదుల రాజైన నజరేయుడగు యేసు అన్న విలాసకు అడ్రస్ రాసి పెట్టాడు. INRI అని ఉంటుంది ఆ శిలువ మీద. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు దాని మీద ఒక చెక్క కొట్టాడట, అడ్రస్ కొట్టాడు. ఏమని? చాలా వాళ్ళు చూపిస్తారు. INRI అని ఉంటుంది. ఏముంటది? యోహాను 19:19 చదవమ్మా.
మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసపు రాయించి శిలువ మీద పెట్టించెను. యెరూషలేమునకు ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన గనక అనేకులు దానిని చదివిరి. అదే విషయం దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా మరి ఈ బుక్ లో నేను రాశాను. INRI అంటే మనకు బైబిల్ అంటే హిస్టరీ, బైబిల్ నిఘంటులో చూసిందే రాశాను నేను. I అంటే ఈజస్ అనేది మరి గ్రీకు భాషలో, ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసు కాబట్టి ఈజస్. నజరేనస్ అంటే నజరేయుడు అని అర్థం. ఎన్ అంటే రెక్స్ అంటే కింగ్, రాజు అనే పదాన్ని ఆ భాషలో రెక్స్ అంటారు. ఐ అంటే ఇడారియం అంటే జూడాయిజం అంటే యూదాయిజం, యూదుల రాజు, యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఆ 4 అక్షరాల్లో ఇంత పెద్ద అడ్రస్ ఉంటుంది. ఆయన రాజాని ఒప్పుకున్నాడు, కానీ ఇంకా ఈ క్రైస్తవులు రాజని ఒప్పుకోవడం లేక రాజుగా రాబోతున్నాడు అంటున్నాడు తప్ప, వచ్చినోడు సచ్చే ముందే, తిరిగి లేవకముందే రాజైనాడు. లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అనేకులను తన రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు, వచ్చిన వారిని పరిపాలిస్తున్నాడు అని ఈ క్రైస్తవులకు తెలియకపోవడమే అన్యాయము, అక్రమము. అలా ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని మనం అందించి ఇక నుంచైనా వాక్యానుసారంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించాలని హెచ్చరిస్తూ మన వంతు కార్యక్రమం మనం చేయాలి. ఎవరితో వాదన పెట్టుకోకుండా, ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా, మన మేర దాటి ఎవరి జోలికి వెళ్లకుండా కేవలం ఇశ్రాయేలు ప్రకటించిన, అది అపోస్తలులు ప్రకటించినట్టు, అపోస్తలులైన పౌలు ప్రకటించినట్టు మన మేర దాటకుండా మనం ప్రకటిస్తున్నాం. ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని బెదిరించేది లేదు, ఎవరిని భయపెట్టేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఈరోజు ప్రపంచమంతా నాయనా నిన్ను వ్యర్థముగా ఎలా ఆరాధిస్తుందో, నీ కుమారుడైన యేసుక్రీస్తును వాక్యానికి విరుద్ధంగా ఎలా ఊరేగిస్తుందో వాక్యానుసారంగా మేము ఈరోజు తెలుసుకున్నాం. దేవా, లోకంలో మనుషులు పెట్టిన పద్ధతుల ప్రకారంగా మేము యేసుక్రీస్తును ఊరేగించకుండా, మిమ్మల్ని ఆరాధించకుండా, తండ్రి మీ వాక్యానుసారముగా, జ్ఞానానుసారముగా మా యేసుక్రీస్తును విజయోత్సవంతో ఎల్లప్పుడూ ఊరేగిస్తూ యేసురాజుకు జయమని, యేసుకు జై అని ప్రతి దినము ప్రతి క్షణము మా రాజును మేము గణపరిచి ఆయన నామములో మా మోకాలను మీ ముందు వంచగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించుమని, ఇది విన్న మేము కూడా వినువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, ఒకప్పుడైతే ఆ సాంప్రదాయాలకు వాటికి మేము సంతోషంగా ఎగిరి గంతులేశాము. కానీ సత్యం తెలిసిన తర్వాత దేవా, సత్యవాక్య ప్రకారంగా మేము ప్రవర్తించే భాగ్యము మాకిచ్చినందుకు, కొద్దిమందినైనా మమ్మల్ని మీ రక్షణలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా ఈ రక్షణను కడ వరకు కొనసాగించి అంతము వరకు మేము సహించి దేవా మీ రాజ్యంలో, మీ సన్నిధిలో, మీ లోకంలో మేము నిలబడగలుగునట్లు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడగలుగునట్లు పవిత్రంగా మా మనసులను మార్చుకొని సంస్థలను కానీ, స్థలాలను కానీ, దినాలను కానీ మేము పవిత్రంగా ఎంచకుండా మా హృదయము పవిత్రంగా ఉంచుకొని ఆ హృదయంలో మా ప్రభువు అయిన యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించి మిమ్మల్ని దేవుడిగా ఎల్లప్పుడూ స్తుతించగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.